నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. వాతావరణ మార్పులు, తక్కువ వర్షపాతం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు, జల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘన్ అన్నారు. భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని చెప్పారు. రైతులు తమ పొలంలో కుంటల నిర్మాణంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమం 100 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కామారెడ్డి జిల్లా దోమకొండ రైతు వేదికలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘన్ మాట్లాడుతూ జిల్లాలో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందన్నారు. లెనినో ప్రభావంతో ఏడాది కూడా వర్షం పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు వరి పంటపై మాత్రమే ఆధారపడకుండా తక్కువ నీటితో సాగయ్యే పెసర్లు, కందులు, మినుములు, నూనె గింజలు, కూరగాయలు, ఉద్యానవన పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడంతో పాటు రైతులు తమ పొలాల్లో కుంటలు నిర్మించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. దీంతో భవిష్యత్తులో నీటి కొరతను అధిగమించవచ్చని తెలిపారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎంపికైన ఉత్తమ రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించిన రైతులు, కౌలను జిల్లా కలెక్టర్ జ్ఞాపకాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్వై గిరి, వ్యవసాయ, ఉద్యానవన, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. తాడ్వాయి మండల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ భరత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దేశరి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత నిర్మించి వర్షపు నీరు ఒడిసి పట్టాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో గ్రామాల అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అధికారులు సమీక్షించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఎస్ఆర్ ప్రక్రియ దాదాపు 99% పూర్తయిందని, రేషన్ కార్డులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు, పెన్షన్ దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని తెలిపారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించి వర్షపు నీటిని సంరక్షించాలని, ఈ పనులకు ప్రభుత్వం కూలి అందిస్తోందని తెలిపారు. అలాగే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు నివారించేందుకు గ్రామాల్లో పారిశుద్ధ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భరత్ కుమార్, తహసీల్దార్ శ్వేత, ఎంపీఓ సవితారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సరి చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ మీటింగ్స్ని ఎవ్రీ 45 డేస్కి మనం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి అట్లా జరగకపోవచ్చు. ఖచ్చితంగా మండల స్థాయి అధికారులందరూ కూడా మీ విలేజ్కి సంబంధించి ఏ ఇష్యూ ఉన్నా కూడా మీకు సర్పంచ్లకి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున రేషన్ కార్డ్స్ అది నిరంతర ప్రక్రియ, అందరూ అప్లై చేసుకుంటున్నారు. అది 99% కంప్లీట్ అయితే ప్రజెంట్ ఈ 12 o'clock టైం వరకు అండి. ఈరోజు ఖచ్చితంగా అది కంప్లీట్ చేస్తాము. ఆ దాంట్లో కూడా మన సర్పంచ్ అందరూ కూడా, అట్లాగే వార్డు మెంబర్స్ కానీ, పిఎస్ఎస్ కానీ అందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించారు. దానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అది ఈకేవైసీ 31/7/2026లోగా అందరూ కంప్లీట్ చేసుకోవాలి. ఆ విషయంలో కూడా కొంచెం మీరు అందరికి అవేర్నెస్ చాలా వీళ్ళు అప్లై చేసుకున్నారు, వీళ్ళది ఏంటి అని చెప్పేసి జీపీ వాళ్ళ ద్వారా మాకు పంపిస్తుంది. నెక్స్ట్ మీటింగ్కి పిలిపించి ఏర్పాటు చేసుకున్నాం సార్. అట్లాగే ఇక్కడ మీటింగ్ అనేసరికి అలానే సోమవారంలో కూడా 2 5 lakhs
ఆయన కింద ఒక హెల్పర్ అతని కింద ఎవరు లేరు. సో అది కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. పైకి ఇంటిమేట్ చేసాము కానీ ఇంకా ఎవరు లేరు స్టాఫ్ ని. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కృష్ణాజీ గారికి ఎవరు లేదు మాకు కూడా స్టాఫ్. చూద్దాం సార్, మన గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా మీరు చెప్పింది వాస్తవము. మనకు వాస్తవంగా కరెక్ట్ గైడ్ లైన్స్ రాలేదు. మనం కూడా ఏంటంటే పై అధికారులకు ప్రాబ్లం డే ఫుల్ వాటర్ వస్తాయని మా సూపర్వైజర్ ఉంటాడు కదా సార్, డే మొత్తం వాటర్ వస్తున్నాయని చెప్పాను. 10:30కి మళ్ళీ మెసేజ్ వచ్చింది వాటర్ అయిపోయింది, సోర్స్ ఇన్కమింగ్ లేదు. సార్ మీరు మా మండలం నుంచి నేను చెప్పాల్సింది ఇంకొకటండి, మాకు ఇంటిమేషన్ కరెక్ట్ ఉంటేనే ఇవ్వండి, మేము ప్రజలకు చెప్తాం. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన తాడ్వాయి సహకార సంఘం చైర్మన్ కపిల్ రెడ్డికి ప్రవేశం నిరాకరించడంతో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు వచ్చిన రైతు ప్రతినిధిని అడ్డుకోవడం సరికాదని ఆరోపించారు. అయితే ఇది ప్రభుత్వ సర్కులర్ ప్రకారం సర్పంచులు అధికారులతో మాత్రమే నిర్వహించే అధికారిక సమావేశమని, ఎవరిపై వివక్ష లేదని ఎంపీడీఓ భరత్ కుమార్ స్పష్టం చేశారు. ఆధారాలు కూడా మీకు మీ ముందర పెట్టినాను, ఫోటోస్ పెట్టినా. ఒక చైర్మన్ అటెండ్ అయ్యాడు, ఇంకా 4 చైర్మన్లకు లెటర్లు పోయినాయి. ఆ లెటర్లు కూడా ఇచ్చినా మీకు. మాకెందుకు రాలే లెటరు, మేమెందుకు పోవద్దు అంటే మేము ప్రశ్నించద్దా? అంటే టీఆర్ఎస్ చైర్మన్ ఉన్నందునే 100% కాంగ్రెస్ ఉంటే ఇచ్చేవాడు. పోయిరు కదా సార్, మీకు ఆల్రెడీ ఫోటోలు కూడా చూపించిన కదా. కాంగ్రెస్ చైర్మన్ ఫోటోలు కూడా చూపించిన. గైడ్ లైన్స్ లేదు. నగర చైర్మన్ గైడ్ లైన్స్ ఎట్లుందో ఎట్లా కూర్చుంటాయన? నగర చైర్మన్ కాంగ్రెస్. ఇప్పుడు రాజంపేట అశోక్ టీఆర్ఎస్, ఆయనకి ఇచ్చిరు, ఇన్విటేషన్ ఇచ్చిరు. సొసైటీ సీఓ ఇచ్చిరు, బాధాప్తి ఇచ్చిరు. ఆరుగొండ కాంగ్రెస్ ఇచ్చిరు, ఇన్విటేషన్ ఇచ్చిరు. ఎల్లారెడ్డి ఇయ్యలే ఇన్విటేషన్, నల్లమడుగు ఇన్విటేషన్ ఇయ్యలే, చెట్పల్లి సంగారెడ్డి ఇన్విటేషన్ ఇయ్యలే, గాంధారి ఇన్విటేషన్ ఇచ్చిరు, కాలేజ్ చెప్పిరు. నగర్లో సొసైటీ చైర్మన్ టీఆర్ఎస్ ఇచ్చిరు, నగర్ టీఆర్ఎస్ ఇచ్చిండు. పర్టికులర్ గా 4-5 వ్యక్తులకు ఇవ్వద్దు. దీనివల్ల ఇస్తే ఏమైతుంది, 4 సమస్యలు మేము 4 అధికారుల ముందు తీసుకుపోతాం అంతే తప్ప పర్సనల్ గా నాకు గెట్టు పంచాయతీ ఉందో, నాకు 10 కిలోల బంగారం వీరిని నాయన ఎంఆర్ఓ ఎంపీడో అని అడుగుతామా? మా పర్సనల్ పంచాయతీ ఉంటుందా? ఇదంతా ప్రజలు ఎందుకుంటారు? రైతుల కోసం యూరియాకు వచ్చే ట్రాన్స్పోర్ట్ కూడా గవర్నమెంట్ కట్ చేసింది. ఇప్పుడు యూరియా దొరకక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇది మాట్లాడితే కోపం. ఏమంటుండే ఎంపీడీఓ, యూరియా కూడా మేమే ఇస్తామంటుండు. ఈడికే పంపిస్తాం, ఎంపీడీఓ దగ్గరికి పంపిస్తారు. రేపటి నుంచి మొత్తం రైతులంతా. విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ పెంపొందించి సైన్స్ ప్రాజెక్టులు నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మన్ అన్నారు. ప్రతి విద్యార్థి ప్రకృతి పక్షుల సంరక్షణలో భాగస్వాములు కావాలని చెప్పారు. శాస్త్రీయ దృక్పథంతో ఉన్నత లక్ష్యాలు సాధించాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా దోమకొండ బాలికల ఉన్నత పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మన్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన ఆయన పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేలా పక్షులు పర్యావరణ స్పృహ అంశంపై సైన్స్ ప్రాజెక్టులు రూపొందించాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రకృతి పక్షుల సంరక్షణలో తన వంతు బాధ్యతను నిర్వర్తించాలన్నారు. పక్షులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తూ మొక్కలు నాటడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి మంచి అలవాట్లు అలవర్చుకోవాలని చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో నిర్వహిస్తున్న ఎస్ఆర్ ప్రక్రియను ట్రైనీ కలెక్టర్ రవితేజ పరిశీలించారు. ఓటర్లు ఆగస్టు 1వ తేదీలోపు ఎస్ఆర్ ఫారాలు తప్పనిసరిగా సమర్పించాలని కోరారు. అలాగే బీఆర్ఓలు అందించిన దరఖాస్తులను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. కామారెడ్డి పట్టణంలోని 46, 47 వార్డుల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అడిషనల్ కలెక్టర్ రవితేజ పరిశీలించారు. ఆయనతో పాటు తహసీల్దార్ హిమబిందు, స్థానిక కౌన్సిలర్లు గిరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఇంకా ఎస్ఆర్ ఫారాలు సమర్పించని ఓటర్లు ఆగస్టు 1వ తేదీలోపు వాటిని అందజేయాలని సూచించారు. అలాగే బీఎల్ఓలు ఓటర్ల నుంచి అందిన ఫారాలను ఎలాంటి జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆర్ఐ ప్రసన్న, రెవెన్యూ జీపీఓలు సూరజ్, నితీష్, బీఎల్ఓలు కాశీరావు, వెంకటలక్ష్మి, రేఖ, బబిత, జమున తదితరులు పాల్గొన్నారు. पूरा
T1 47 వార్డ్ 6 లో 128 డెత్ ఉంది. వాళ్ళు ఇవి కాకుండా డబుల్ ఓట్లు మా కొడుకు ఉన్నాయి. మా కొడుకు 2 ఓట్లు, మా నాన్న చనిపోయింది, మా నాయన 2 ఓట్లు ఉన్నాయి, మా పక్కలే వాళ్ళ మొత్తం 14 ఓట్లు ఉన్నాయి. వాళ్ళే ఒక 30 ఓట్లు వెళ్తుంది, అంటే డబుల్ ఓట్లు. ఇక్కడ ఒక ముస్లిం ఓట్లు ఉన్నాయి. అట్లా బాగున్నాయి సార్, అట్లనే బాగుంది. 3 రకాలు ఉన్నాయి సార్. డెత్ ఇట్లు ఉన్నాయి, మన డబుల్ ఓట్లు ఇట్లు ఉన్నాయి. అదే చెప్తున్నా. రీజన్ రాసుకోమని 65 అంటే మీ మ్యాపింగ్ ఎంత అయిందమ్మా? 70% వస్తుంది. ఉన్నారు అక్కడొకళ్ళు ఉన్నారు. వాళ్ళే 3 రకాలు ఉన్నాయి మేడం. ఒకటి అవి ఏవైతే వచ్చాయో వెళ్ళిపోయిన వాళ్ళు ఛాయిస్ సార్ మీరు ఎక్కడ చూస్ చేసుకుంటారో అని అడగండి. వాళ్ళ రెసిడెన్స్ ఎక్కడ ఉంది, మీరు ఎక్కడ చూస్ చేసుకుంటున్నారని వాళ్ళ కన్సర్న్ తీసుకొని అది రీజన్ రాసేసి అరౌండ్ 300 ఉన్నాయండి. 230 కింద రాయండి. ఇప్పుడు డబ్బులు అని రాశారు. ఇంకో ఓటు ఎక్కడ ఉంది వాళ్ళు ఎక్కడ వాళ్ళు హియరింగ్ వచ్చినప్పుడు ఓటు ఎక్కడ ఉందో కింద రాదు. కింద వాళ్ళకు రాపించి ఇట్లా అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మనం తీసేసుకున్నాం అన్నట్టుగా చెప్పేసి విత్ దేర్ కన్సెప్ట్. మీరు ఈరోజు మీరు ఫుల్ పర్ఫార్మెన్స్ ఉన్నవాళ్ళు ఇంక్లూడింగ్ ఆల్ మేము చెప్తున్నాం అన్నీ కలిపి మినిమం 10% అయ్యేటట్టు చూడండి. సార్ వెళ్ళండి, డోర్ టు డోర్ వెళ్ళండి. ఏవేవైతే నైబర్స్ అలాగే మన సైడ్ నుంచి మ్యాక్సిమం అకౌంట్ ఇచ్చేసి ఇంకా మనం తర్వాత పూర్తిగా చేసేది. ఫస్ట్ అయితే మనమైతే డోర్ టు డోర్ వెళ్ళాలి. మీరైతే 10% చేయాలి. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే,
ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వ్యవసాయ భూమిని దున్నుతుండగా ట్రాక్టర్ అదుపు తప్పి కాల్వలో బోల్తా పడడంతో డ్రైవర్ దుర్మరణం చెందాడు. బేపేట మండలం మాందాపూర్లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మాందాపూర్ గ్రామంలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో ఓ డ్రైవర్ మృతి చెందాడు. గ్రామం చెందిన రాజల్లిపేట శ్రీధర్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఓ రైతుకు చెందిన వ్యవసాయ భూమిని దున్నుతున్న సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న కాల్వలో డ్రైవర్ తో సహా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ కింద చిక్కుకున్న శ్రీధర్ ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ వైద్య ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి కనకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ కార్డుదారులందరూ జూలై 31 లోపు ఆధార్ ఆధారిత ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు కోరారు. తాడే మండలం కృష్ణాజీవాడిలో మాట్లాడిన వారు రేషన్ సరుకులు తీసుకున్న తర్వాత కుటుంబ సభ్యుల ఈకేవైసీని రేషన్ డీలర్ వద్ద పూర్తి చేయించుకోవాలని సూచించారు. 5 సంవత్సరాల లోపు చిన్నారులకు ఈకేవైసీ అవసరం లేదని, 5 సంవత్సరాలు నిండిన పిల్లల ఆధార్ వివరాలు ముందుగా మీ సేవా కేంద్రాలు అప్డేట్ చేయించి అనంతరం ఈకేవైసీ పూర్తి చేయాలని తెలిపారు. ఇది కొత్త పేరు నమోదు కాదని, ఇప్పటికే ఉన్న వివరాల ధృవీకరణ మాత్రమే అని చెప్పారు. గడువులోగా ఈకేవైసీ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. నేను కామారెడ్డి రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు. నా పేరు గౌరశెట్టి రాజు. ఈ ఉచిత పంపిణీ బియ్యం కింద ప్రజలకు సకాలంలో బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రతి ఒక్కరిది ఈకేవైసీ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశానుసారం మేము ప్రజలకు అందరికీ మోటివేట్ చేసి మేము ఈకేవైసీ ప్రతి ఒక్కరిని ఈకేవైసీ చేయాలని చెప్పేసి తెలియపరుస్తున్నాము. కామారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి వినియోగదారులు ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోండి. ఈ 31వ తారీఖు లోపల అందరు చేయించుకోవాలి. ఎవరైనా చేయించుకోకపోతే వాళ్ళకు బియ్యము రావు. కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వేసుకోవాలి. కొంతమందికి కొంచెం అభ్యంతరం ఉన్నది. అంటే ఎట్లా అంటే 5 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి అసలేవు అని చెప్పేసి, 5 ఇయర్స్ వాళ్ళకి కంపల్సరీ అని చెప్పేసి అదొక కొంచెం అవగాహన లేదు. కాబట్టి దాని విషయంలో ప్రభుత్వ ఆదేశానుసారం 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు ఎవరైనా సరే ఈకేవైసీ అంటే వాళ్ళకి థంబ్ ఇంప్రెషన్ అవసరం లేదు. 5 సంవత్సరాల ఎబోవ్ 5 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా థంబ్ ఇంప్రెషన్ చేయాలి. ఆ థంబ్ ఇంప్రెషన్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు మీరు వెంటనే ఆధార్ సెంటర్కి పోయి వాళ్ళ యొక్క అప్డేట్ చేయించుకొని రేషన్ షాప్కి వచ్చి మళ్ళీ వాళ్ళ యొక్క ఈకేవైసీ చేయాలని చెప్పేసి తెలియపరుస్తూ, ఇది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి తెలియపరుస్తూ కామారెడ్డి జిల్లా రేషన్ డీలర్ సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు. నా పేరు గౌరశెట్టి రాజు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతట్లో చూస్తూనే ఉండండి.